సమరం న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: సుంకాలు తప్పవు, నాతో ఎవరు వాదించలేరు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యలు. జగన్ జమానాలో కేంద్ర పథకాల విధ్వంసం విలువ 39,642 కోట్లు. ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా. నేడు పలువురు కేంద్ర మంత్రులతో చంద్రబాబు భేటీ. అలా ఆలోచించడమే తప్పు, స్టువర్ట్పురంపై నూతన వీసీ వ్యాఖ్యలు. పెరుగుతో పేగుకు ఎంతో రక్ష. ఈరోజు వార్తలను చూద్దాం. సుంకాలు తప్పవు. సుంకాల విషయంలో ఎవరికీ మినహాయింపు లేదని ప్రధాని నరేంద్ర మోదీతో స్వయంగా చెప్పినట్లుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. ఈ విషయంలో తనతో ఎవరు వాదించలేరని స్పష్టం చేశారు. అమెరికా నుంచి చేసుకునే దిగుమతులపై భారత్ అత్యధిక పన్నులు వేస్తోందని, ఇకపై తాము అదే రీతిలో వ్యవహరిస్తామని తేల్చి చెప్పారు. డోజ్కు నేతృత్వం వహిస్తున్న ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్తో కలిసి ట్రంప్ ఓ వార్తా ఛానల్కు ఇంటర్వ్యూ ఇచ్చారు. మనం ఇక్కడ ఏం చేయబోతున్నాం, పరస్పర సుంకాలు విధించుకోబోతున్నామని నేను ఇటీవల ప్రధానికి చెప్పా. మీరు ఎంత సుంకాలు వేస్తే నేను అంతే విధిస్తా అని స్పష్టం చేశాను. ఇంతలో ఆయన మోదీ ఏదో చెప్పబోయారు. నేను వద్దు దాన్ని ఇష్టపడనని పేర్కొన్నానని ట్రంప్ వివరించారు. జగన్ జమానాలో కేంద్ర పథకాల విధ్వంసం విలువ 39,642 కోట్లు. రాష్ట్రంలో జగన్ జమానా సృష్టించిన విధ్వంసం అంతా ఇంతా కాదు. కేంద్ర ప్రాయోజిత పథకాలను ఆ 5 ఏళ్లలో రాష్ట్ర ప్రభుత్వం సద్వినియోగం చేసుకోలేదు. రాష్ట్ర వాటా నిధులు అసలు ఇవ్వనివి, సకాలంలో ఇవ్వనివి ఉన్నాయి. ఫలితంగా పెద్ద మొత్తంలో కేంద్ర నిధులను రాష్ట్రానికి సాధించలేకపోయాం. కేంద్రం ఇచ్చిన నిధులు జగన్ ప్రభుత్వం వేరే కార్యక్రమాలకు మళ్లించేసింది. ఫలితంగా రాష్ట్రంలో అన్ని కలిపి 39,642 కోట్ల విలువైన అభివృద్ధి, మౌలిక సౌకర్యాలు, సంక్షేమాన్ని నష్టపోయాం. 1.83 కోట్ల మందికి ఈ ప్రయోజనాలు దక్కకుండా పోయాయి. వివిధ పథకాల ప్రయోజనాలు అందుకోని లబ్ధిదారులు 56 లక్షలకు మించి ఉన్నారు. అభివృద్ధి, మౌలిక సౌకర్యాలు కల్పించక 42,26,000 కుటుంబాలు నష్టపోయాయి. ఒక్కో కుటుంబంలో సగటున 3 లెక్కలోకి తీసుకున్న 1.26 కోట్ల మందికి నష్టం వాటిల్లినట్లే. అన్నీ కలిపితే 1.83 కోట్ల మంది జగన్ జమానాలో ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంతో కోల్పోయారు. ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా. భాజపా తన కొత్త ఒరవడిని కొనసాగిస్తూ ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తాను అనూహ్యంగా ఎంపిక చేసింది. 26 ఏళ్ల తరువాత అక్కడ అధికారం సాధించిన ఆ పార్టీ బుధవారం రాత్రి తీసుకున్న నిర్ణయంతో తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికైన అభ్యర్థికే అవకాశం దక్కింది. భాజపా పాలిస్తున్న 14 రాష్ట్రాల్లో ఎక్కడా మహిళా ముఖ్యమంత్రి లేకపోవడంతో పార్టీ అధిష్టానం రేఖా గుప్తా వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. షాలిమార్ బాగ్ నుంచి ఆమె ఆప్ అభ్యర్థి వందనా కుమారిపై 29,595 ఓట్ల మెజారిటీతో గెలిచారు. పార్టీ కేంద్ర పరిశీలకులు రవిశంకర్ ప్రసాద్, ఓపీ ధన్ఖడ్ల సమక్షంలో సమావేశమైన 48 మంది భాజపా ఎమ్మెల్యేలు శాసనసభాపక్ష నేతగా 50 ఏళ్ల ఓబీసీ నేత రేఖా గుప్తాను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈరోజు సాయంత్రం ప్రధాని మోదీ, ఎన్డీఏ నేతల సమక్షంలో ఆమె ప్రమాణ స్వీకారం చేయనున్నారు. జెలెన్స్కీ నియంత. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఓ నియంత అని, అందుకే ఆ దేశంలో ఎన్నికలు జరగడం లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మండిపడ్డారు. రష్యా తమ భూభాగమని ఆక్రమించిందనే ఉక్రెయిన్ వాదనను తప్పుబట్టారు. కాస్త భూమితో పోయేదాన్ని యుద్ధం వరకు తీసుకువచ్చారని, ఇప్పుడు ఎక్కువ భూమి సహా పెద్ద సంఖ్యలో ప్రాణాలు కూడా కోల్పోతున్నారని ఫ్లోరిడాలో విలేకరుల సమావేశంలో ఆయన విమర్శించారు. యుద్ధానికి ఉక్రెయినే కారణమని, పోరు మొదలు కావడానికి ముందే సంధి చేసుకుని ఉండాల్సిందని అన్నారు. పలువురు కేంద్ర మంత్రులతో చంద్రబాబు భేటీ. ఏపీ సీఎం చంద్రబాబు బుధవారం రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. గురువారం పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయి రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చించనున్నారు.
ఉదయం 9 గంటలకు కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో భేటీ కానున్నారు. పోలవరం ప్రాజెక్ట్ కుడి ఎడమ కాలువల నీటి ప్రవాహ సామర్థ్యాన్ని 17,500 క్యూసెక్కులకు పెంచేందుకు తగిన ఆర్థిక సాయంపై మాట్లాడతారు. అనంతరం 11 గంటలకు రామ్లీలా మైదానంలో ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్న భోజనానంతరం హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయి రాష్ట్రానికి సంబంధించిన పలు ప్రాజెక్టులు, ఇతర సాయంపై చర్చిస్తారు. తరువాత కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి దేవేష్ చతుర్వేదిని కలిసి మిర్చి రైతుల సమస్యలపై వివరించనున్నారు. అలా ఆలోచించడమే తప్పు. ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ నూతన వీసీ ప్రసన్నశ్రీ వెల్లడి. మా నాన్నది స్టువర్టుపురం. అక్కడి స్థితిగతులు మార్చడానికి తాతయ్య ఎంతో కష్టపడ్డారు. తరువాత నాన్న కూడా అది కొనసాగించారు. స్టువర్టుపురం అనగానే ఇప్పటికీ వేరే చోట్ల ఓ దురభిప్రాయం ఉంది. అసలు అలా ఆలోచించడమే తప్పు. నా మూలాలు అక్కడే ఉన్నాయని నేను గర్వంగా చెబుతున్నా. గతంలో కొంతమంది తెలుసో తెలియకో మా గ్రామంపై తప్పుడు అభిప్రాయం జనాల్లో వ్యాప్తి చేశారు. అది అలాగనే కొన్ని దశాబ్దాల పాటు స్థిరపడి ఉంది. ఇప్పుడిప్పుడే అక్కడి స్థితిగతుల్లో మార్పు రావడం ఆనందాన్ని కలిగిస్తోంది. ప్రతి గ్రామంలోనూ మంచి చెడుల కలబోత ఉంటుంది. కాకుంటే ఆ గీతల్లో తేడా ఉంటుంది. కానీ స్టువర్టుపురం విషయంలో ఇది ఎక్కువగా జరిగింది. దీని ఫలితంగా చాలా ఏళ్ళు అక్కడి ప్రజలు అవమానాలను ఎదుర్కొన్నారు. ఓ ఎస్టీ మహిళగా పేదల స్థితిగతులపై నాకు పూర్తి అవగాహన ఉందని, ఒక యూనివర్సిటీ వీసీగా నియమింపబడిన తొలి ఎస్టీ మహిళ తాను కావడం ఎంత సంతోషం కలిగించిందో, స్టువర్టుపురం తమ ఊరు అని చెప్పుకోవడం కూడా అంతే తృప్తిని ఇస్తుందని ఆమె తెలియచేశారు. కోడి కూతలతో నిద్రాభంగం. రాధాకృష్ణ కురూప్ వయసులో పెద్దవాడైన ఈయనకు ఈ మధ్యకాలంలో ప్రశాంతమైన నిద్ర కరువైంది. తెల్లవారుజామున 3 గంటలైతే చాలు, ఎంత గాఢ నిద్రలో ఉన్నా ఇట్టే లేచి కూర్చుంటున్నారు. కారణం పొరుగింటి వారు పెంచుతున్న కోడిపుంజులు. కేరళలోని పల్లికల్ గ్రామవాసి అయిన రాధాకృష్ణ ఇంటి పక్కనే అనిల్ కుమార్ నివసిస్తున్నారు. అనిల్ ఇంట్లో పెంచుకుంటున్న కోడిపుంజులు ప్రతిరోజు తెల్లవారుజామునే 3 గంటలకు కొక్కురొక్కో అంటూ కోతలు మొదలు పెడతాయి. ఈ వ్యవహారం రెండిళ్ల మధ్య వివాదం రాజేసింది. ఇక లాభం లేదని అడూర్ ఆర్డీఓ కార్యాలయంలో రాధాకృష్ణ ఫిర్యాదు చేశారు. అధికారుల బృందం ఆ రెండిళ్లను పరిశీలించింది. పై అంతస్తులో అనిల్ కోడిపుంజులను పెంచుతున్నారని, పొరుగింటికి ఇబ్బందికరంగా ఉన్నమాట వాస్తవమేనని వారు నివేదిక ఇచ్చారు. దీంతో అనిల్ రాధాకృష్ణలను పిలిచి చర్చించిన ఆర్డీఓ పై అంతస్తులో ఉన్న పౌల్ట్రీ షెడ్డును ఇంటికి దక్షిణం దిక్కుకు మార్చాలని అనిల్ను ఆదేశించారు. ఔషధం ద్వారా పొగ మానడం కష్టమే. పొగ తాగడం మానేయాలనుకునే వారికి వెరనిక్లైన్ ఔషధాన్ని ఇవ్వటం పరిపాటి. ఆ ఔషధం అందరికీ పనిచేయదని, దానికి ఆలంబనగా నిలిచే జన్యు నిర్మాణం కలిగిన వారికే ప్రయోజనం కలిగిస్తుందని ఒక అధ్యయనంలో తేలింది. వెరనిక్లైన్ ఔషధం మనిషి మెదడు కణాల్లో కొన్ని రకాల ప్రోటీన్లను ఉత్పత్తి చేయడం ద్వారా నికోటిన్ లాంటి ప్రభావాన్ని కలిగిస్తుంది. పొగ తాగకున్నా శరీరంలో నికోటిన్ లాంటి ప్రభావం కనబరచడం ద్వారా ఈ ఔషధం క్రమంగా పొగ తాగాలన్న కోరికను బలహీనపరుస్తుంది. అయితే ఈ ఔషధం అందరికీ పనిచేయదని బ్రిటన్కు చెందిన లీసెస్టర్ విశ్వవిద్యాలయ పరిశోధకులు కనుగొన్నారు. పేగుకు పెరుగు రక్ష. తరచూ పెరుగు తినటం జీర్ణకోశం మొత్తాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఎముకలు గుల్లబారటం, మధుమేహం ముప్పులు తగ్గిస్తుంది. ఇప్పుడు మరో మంచి విషయం కూడా బయటపడింది. వారానికి 2 అంతకన్నా ఎక్కువ కప్పుల పెరుగు తినేవారికి పెద్ద పేగు క్యాన్సర్, ముఖ్యంగా కుడివైపున వచ్చే క్యాన్సర్ ముప్పు తగ్గుతున్నట్లుగా తాజా అధ్యయనంలో వెల్లడైంది. పెద్ద పేగులో ఎడమ వైపున వచ్చే క్యాన్సర్ కన్నా కుడివైపు వచ్చే క్యాన్సర్ తీవ్రమైనది. పేగుల్లోని బ్యాక్టీరియా సమతులంగా ఉండటానికి పెరుగులోని బ్యాక్టీరియా తోడ్పడటం వల్ల క్యాన్సర్ ముప్పు తగ్గటానికి వీలవుతుందని భావిస్తున్నారు. ఆహారం, పేగు బ్యాక్టీరియా, పెద్ద పేగు క్యాన్సర్ మధ్య గల సంబంధాన్ని ఈ అధ్యయనం మరోసారి గట్టిగా నొక్కి చెప్పింది. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం.
21 ఏళ్లుగా ఊపిరితిత్తుల్లోనే పెన్ క్యాప్. ఓ యువకుడి ఊపిరితిత్తుల్లో 21 ఏళ్లుగా ఉన్న పెన్ క్యాప్ను కొండాపూర్ కిమ్స్ ఆసుపత్రి వైద్యులు విజయవంతంగా తొలగించారు. ముంచుకొచ్చిన మృత్యువు. అమ్మా నాన్న, భార్య, 5 నెలల కుమారుడితో కలిసి సాయి కుమార్ ఆనందంగా హైదరాబాద్ నుంచి సొంత పట్టణం సూర్యాపేటకు బయలుదేరారు. అనూహ్యంగా డివైడర్ దాటి వచ్చిన ఓ కారు వీరి కారుపై పడింది. తీవ్రంగా గాయపడిన సాయి కుమార్ పసికందుల ప్రాణాలను కాపాడేందుకు ఆ దారిలో వెళ్తున్న ప్రయాణికులు ఆగి సిపిఆర్ చేసిన ఫలితం లేకపోయింది. వారిద్దరూ మరణించారు. మిగిలిన 3 తీవ్ర గాయాల పాలయ్యారు. హిందీని నిర్మూలించడం మాకు తప్పనిసరే. హిందీని రుద్దడం తప్పనిసరైతే దాన్ని నిర్మూలించడం కూడా మాకు తప్పనిసరేనంటూ తమిళ విప్లవ కవి భారతీదాసన్ రాసిన కవితను తమిళనాడు సీఎం స్టాలిన్ ఎక్స్లో పోస్ట్ చేశారు. మహిళల టీ20లో యూపీపై ఢిల్లీ గెలుపు. మెరిసిన ల్యాండింగ్ సదర్లాండ్. 167 పరుగులు. మహిళల టీ20లో కష్టసాధ్యమైన లక్ష్యాన్ని ఢిల్లీ సునాయాసంగా ఛేదించింది. బంగ్లాదేశ్తో నేడు భారత్ డి. ఛాంపియన్స్ ట్రోఫీ తొలి మ్యాచ్కు భారత్ సిద్ధం. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్లో తిరిగి కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.